కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పబోయే వాక్యము మీరు అనేక సార్లు విని ఉండవచ్చు, అనేక రకాలుగా మీకు బోధకులు బోధించి ఉండవచ్చు. ఈ దినం నేను ఉపమాన రీతిగా మాత్రమే ఈ వాక్యాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చా. కాబట్టి మీరందరూ కూడా మనస్కరించి ఇందులో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడాను కూలంకషంగా మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ మన మధ్య కొన్ని చెట్లు ఉన్నాయి. హల్లెలూయా. ఆ చెట్లు ఉపమానం. ఆ చెట్ల యొక్క తీరు తెన్నులు ఏ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం ఈ మధ్యాహ్నకాల సమయంలో. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. హల్లెలూయా. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 8వ వచనం నుండి. సరే, నేనే చదువుతాను. చెట్లు తన మీద రాజుని ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు భూపుటకు నేను వచ్చేదనా అని వాటితో అనిను. ప్రార్థించుకుందాం, తలలు వంచుకుందాం. మహాపరిశుద్ధుడా నాయన, మహోన్నతుడా, మహిమగల తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. అల్పుడను, అభాగ్యుడను, అయోగ్యుడను, పామరుడను, ఎన్నికలేని వాడను నీ పక్షముగా నిలవబడి ఉన్నాను తండ్రి. నేను మాట్లాడితే బిడ్డలకి ప్రయోజనము లేదు గాని మీరే నా నోటిని బోరగా వాడుకొని మీరే మాట్లాడి సమస్తమును ఆశీర్వాదకరముగాను మీకు మహిమకరముగాను కూడి వచ్చిన మా అందరికీ మేలుకరముగాను జరిగినట్లు సహాయము దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం వచ్చిన ఒలీవ చెట్టు ఉన్నది. ఎంతమందికి ఒలీవ చెట్టు తెలుసండి? తెలీదా? అయ్యో, తెలుసు కదా. బహుశా మీరు చెట్టుని చూడకపోవచ్చేమో గాని ఒలీవ పండ్లు అయితే తెలుసు కదా. హల్లెలూయా. ఒలీవ చెట్టు ఉన్నది ఇక్కడ. ఆ ఒలీవ చెట్టు యొక్క గుణగణాలు మనము తెలుసుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రాజుగా ఒలీవ చెట్టును చేయాలని ఈ చెట్లన్నీ కలిపి, ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చెట్లు, ప్రియమైనటువంటి బిడ్డలారా, మనందరికీ తెలుసు తండ్రి అయిన దేవుడు మానవుని సృజింపక మునుపు ఈ భూమి మీద నరునికి ఏదైతే అవసరమై ఉన్నదో సమస్తాన్ని సృష్టించాడు. అవునా కదా? హల్లెలూయా. సమస్తమును సృష్టించి దేవుడు ఆ తర్వాత 6వ దినాన నరుని చేశాడని మనందరికీ తెలుసు. ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు. హల్లెలూయా. మానవునికి అయితే మనకు ఏదైతే ఈ భూమి మీద అవసరమై ఉన్నదో దానిని ముందుగానే ఆయన సృష్టించి నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినటువంటి దేవుడు. హల్లెలూయా. అలాంటి చెట్లలో ఒకటి ఒలీవ చెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చెట్టుని అడుగుతాయి వెళ్ళి ఈ చెట్లన్నీ కలిపి, అయ్యా మాకు రాజు కావాలి, మమ్మల్ని అందరినీ ఏలడానికి ఒక రాజు కావాలి, కాబట్టి మీరే వచ్చి మా మీద రాజుగా ఉండి మమ్మల్ని పాలించమని అడుగుతాయి. హల్లెలూయా. అప్పుడు అంటుంది ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలముని యజమాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చుదునా అని వాటితో అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుందండి? ప్రతి మనిషికిని, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికిని దేవుడు ఒక బాధ్యతనిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఊరికే రాలేదు ఈ భూమి మీదకి. నువ్వు అనుకుంటున్నావేమో ఆయనకేమీ పని పాట లేదు,
నన్ను ఈ భూమి మీద పంపించాడు, నన్ను ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, ఎడతెరిపి లేకుండా నన్ను కష్టపడుతున్నాడు, నా ఎముకలు ఇరిగిపోతున్నాయి, నా శరీరం కుసించిపోతుంది, నా కళ్ళు సన్నగిలుతున్నాయి, నా నరాల సత్తువు తగ్గిపోతుంది, ఎందుకు నన్ను ఈ భూమి మీద ఆయన పంపించాడు, ఎందుకు నేను ఇంత కష్టపడాలి అని మానవుడు అనుకుంటే ఉండవచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశ్యము వేరై ఉన్నది. నిన్ను ఈ భూమి మీదకి, నిన్ను నన్ను దేవుడు పంపించాడు అంటే ఆయన ప్రణాళిక వేరై ఉన్నది. నీలో ఆయన ఏదో ఉంచాడు. హల్లెలూయా. అది ఏంటో నువ్వు గ్రహించగలిగినాడే నీవు దేవుని బిడ్డగా 100కి 100 పైసలు నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని సమాధానం చెప్పింది చూడండి. ఏమని చెప్పింది? నన్ను దేవుడు ఈ భూమి మీద ఎందుకు సృష్టించాడో మీకు తెలుసా? ఎందుకు సృష్టించాడండి? ఎందుకు సృష్టించాడు? దేవునిని మానవులను కూడా సంతోషపరిచేయగలిగేటువంటి గుణాన్ని నాలో పెట్టాడు. హల్లెలూయా. ఎంత భాగ్యం అండి, ఎంత చక్కగా చెప్పింది చూడండి. ఈ భూమి మీద దేవునిని సేవకులను అభిషేకించడానికి ప్రప్రథమముగా ఉపయోగించే తైలము ఒలీవ నూనె. హల్లెలూయా. దావీదు గారిని అభిషేకించడానికైనా, సౌలు గారిని అభిషేకించడానికైనా, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మంది సేవకులను అభిషేకించడానికైనా, చివరికి నన్ను కూడా అభిషేకించడానికైనను ఒలీవ నూనె అవసరమైనది. దేవునికి మహిమ కలుగును. నేను మానవుడను. హల్లెలూయా. అంత గొప్ప తైలాన్ని నా మీద కూడా ప్రోక్షించడానికి దేవుడు తనని ఎన్నుకున్నాడని ఎంత ఖచ్చితంగా చెప్తుందో చూడండి. హల్లెలూయా. నువ్వు చెప్పగలుగుతున్నావా? దేవుడు నన్ను ఈ పని నిమిత్తం భూమి మీదకి పంపించాడు అని నువ్వు గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతున్నావా? ఇంపాసిబుల్. చెప్పలేవు. హల్లెలూయా. నువ్వు అలా చెప్పగలిగితే ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు. హల్లెలూయా. ఇంకా చాలా చిట్లు ఉన్నాయి, చెప్తా మీకు వెట్ల గురించి, అన్నిటి గురించి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటుంది, దేవునిని మానవులను కూడా నేను మరి సన్మానించడానికి నా తైలాన్ని మరి నేను ఇక మాని తిప్పుకుంటా తగుదునమ్మా అని వచ్చేసి మీ దగ్గర నేను రాజుగా ఉండమంటున్నారా? నా యొక్క స్వభావాన్ని విడిచి, నా యొక్క మంచితనాన్ని విడిచి, నా యొక్క భాగ్యాన్ని విడిచి, దేవుడు నాలో పెట్టినటువంటి గొప్ప ఆ ఔషధ గుణాన్ని విడిచి మీ కొరకు నేను వచ్చి అటు ఇటు ఊగుతున్నా? నేను రాను. దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో, దేనికోసం అయితే నన్ను ఈ భూమి మీద నన్ను మొలిపించాడో, ఏ గొప్పతనాన్ని అయితే నాలో పెట్టాడో, ఆ యొక్క గొప్పతనాన్ని నేను వదిలి రాను. హల్లెలూయా. బహుశా మీకు ఇప్పుడు ఫోన్ వచ్చింది అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్, దయచేసి ఏమనుకోకండి. మీకు ఫోన్ వచ్చింది, ఎవరో ఫోన్ చేశారు, నేను బయట ఉన్నాను, వస్తావా రా అంటాడు, లేదా అంటుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నాను, నేను దేవుని వాక్యం వింటున్నాను, నేను అంత గొప్ప బాధ్యత నేను విడిచిపెట్టి నేను రాలేను అని నువ్వు చెప్పగలుగుతావా? అప్పుడే వస్తాను అని వెళ్ళిపోతావు బయటికి. హల్లెలూయా. వెళ్ళిపోయి మాట్లాడతావు. వచ్చి మా అక్క వచ్చింది రమ్మంటుంది, అంత అద్భుతం, వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? అది నీకే తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు నిన్ను ఎక్కడ నిలవబెట్టాడు, ఎక్కడ కూర్చుండబెట్టాడు ఈ సమయంలో? హల్లెలూయా. నేను దేవుని వాక్యం వింటున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను రాను, నువ్వు వెళ్ళు అని నువ్వు చెప్పగలిగితే, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రియ చెల్లి, తల్లి, సహోదరి, సహోదరుడా, ఎంత భాగ్యమో కదా. ఒలీవ చెట్టు కంటే గొప్పదనం అయిపోతావు నువ్వు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీవే ఔషధంగా మారిపోతావు. ఈ భూమి మీద ఉన్న జనులకు ప్రియమైనటువంటి దేవునికి ధైర్యముగా మారిపోగలవు. హల్లెలూయా. ఒలీవ చెట్టుగా ఉండదలుచుకున్నావా? ఆలోచించండి. నేను కూడా ఆలోచించుకోవాలి. హల్లెలూయా. ఆలోచించుకుందాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. అందుకేనేమో దేవుడు ఒలీవ చెట్టును మన మధ్యకి పిలిచాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా చింతాత గారు ఒక ఆయన ఉండేవాడు, మా నానమ్మ చెల్లెల భర్త. ఆయనకి కాలు
మోకాళ్ళు పనిచేసరిగా చాలా బాధపడేవాడు. చాలా కాలం ఆయన అండమాన్లో ఉండేవాడండి. వచ్చి ఇంటికాడ పడుకుని పోయి రేపు మనోడా ఇటు రాని నన్ను, ఏం తాత జంతువునాయిలు ఎక్కడన్నా దొరుకుతుందేమో చూడరా, కొంచెం తెచ్చుకుని మసాజ్ చేసుకుంటే నేను నడవగలుగుతాను. జంతువులు అంటే మీకు అందరికీ బాగా తెలుసు. హల్లెలూయా. అరబిక్ భాషలో జంతువుని అంటారు. హల్లెలూయా. నేను చిన్నోండి, ఆ జంతువుని అంటే ఏంటో నాకు తెలియదు. మా ఊరు దాటి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలే, ఆ మాటను ఎప్పుడు వినలేదు. జంతువుని అంటే ఏంటి తాతయ్య అని నేను, ఒరయ్యా వాడు నన్ను అడగరా మనోడా, తెలిసిన వాళ్ళు చెప్తారా, ఒరేది ఎక్కడన్నా దొరుకుద్ది కానీ నాకు తెలియదు. హల్లెలూయా. తెలియదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ జంతువుని ఆయిల్ తెచ్చి ఆ కాళ్లను మదనా చేసినట్లయితే యథాస్థితికి నేను రాగలుగుతాను, నేను మామూలుగా నడవగలుగుతాను. మనోడా ఎక్కడ తెచ్చి పెట్టరా అనేవాడు. హల్లెలూయా. ఓరు కదా చెప్పగానే నేను అడిగలుగుతాను, నాకేం తెలియదు అని తప్పించుకునేవాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కానీ దేవుడు బయలుపరిచాడు జంతువున్ అంటే ఏంటి, జంతువున్ ఆయిల్ అంటే ఏంటి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంత గొప్ప ఆ యొక్క ఔషధ గుణాన్ని ఆ చెట్టులో పెట్టినటువంటి దేవుడు, దేవుని మానవులను కూడా సన్మానించడానికి, వారిని అభిషేకించడానికి నన్ను ఉపయోగిస్తారయ్యా. నేను మీ మధ్యకి వచ్చి నేను కుప్పుగంతులు వేయలేను, నేను ఆ భాగ్యాన్ని విడిచిపెట్టలేను అని చెప్పేసి ఒలివ చెట్టు చక్కగా సమాధానం చెప్పింది. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. పరిశుద్ధ కృపా సంఘంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని నేను ఒక పాత్రగా నిలబెట్టాడు. హల్లెలూయా. కొందరిని బోధకులుగా, కొందరిని పరిచారకులుగా, కొందరిని వాయిద్యాలు వాయించేవారుగా, కొందరిని ప్రార్థనా పరులుగా, కొందరిని స్తుతి ఆరాధన చేసేవారిగా, కొందరిని మనకి చక్కటి ఆహారాన్ని సిద్ధపరిచేవారిగా, ఏసీలు పాడైపోతే బాగు చేయడానికి మరొకరిని, అదే రీతికి ఇంతకుముందు వచ్చినప్పుడు ఏసీ వేడిగాలు వస్తుంది, కానీ ఇప్పుడు కొంచెం చల్లగాలి వస్తుంది. కారణం ఏంటి? దేవుడు ఏర్పాటు చేశాడు. బిడ్డని వచ్చాడు, చూశాడు, బాగు చేశాడు. హల్లెలూయా. నేను అన్ని చూస్తూనే ఉన్నాను, బయట ఉన్నా కానీ నేను అన్ని చూస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మన బాధ్యతలు మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం? హల్లెలూయా. మరియమ్మ గారిని అడుగుతాం, ఫర్ ఎగ్జాంపుల్, అమ్మా నువ్వు వాక్యం చెప్తావా అంటే, ఊరుకోండి అయ్యారు, నేను చక్కటి ఆహారాన్ని సిద్ధపరిచి చక్కని టేస్ట్ గా నేను చక్కగా వంట చేసి ఇక్కడ కూడొచ్చినటువంటి బిడ్డలందరికీ అన్నం పెట్టడం అనేసి నన్ను వచ్చి వాక్యం చెప్పమంటారు. బాబు నా వల్ల కాదు అని చెప్పగలుగుతున్నావా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఏం చేతండి ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను? ఇవన్నీ నేను ఉపమానరీతిగా తీసుకున్నాను. బైబిల్లో వాక్యం వేరే ఉందండి, మీరు వేరే చెప్తున్నారని బహుశా పెద్ద పెద్ద మరి మేధావులు కూడా ఉంటారు, వాక్యం తెలిసిన వాళ్ళు, బహుశా ఎద్దిగా చేయొచ్చు. నేను ముందే చెప్పాను, నేను ఉపమానంగా మాత్రమే తీసుకుంటున్నానని చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సంఘమా, దేవుడు నీకు అప్పగించినటువంటి బాధ్యతలు అయ్యా. హల్లెలూయా. ప్రియ తల్లి, బిడ్డల్ని ఎవరికంటారమ్మా? స్త్రీలా పురుషులా? అబ్బాయి లేదు నేనే కంటా అంటే ఎలా ఉంటది? నేను అన్నాను అనుకోండి, లేదు నేనే కంటా, నేనే గర్భం ధరిస్తా, నేనే కంటా అన్నట్టు అసహ్యంగా ఉంటది కదండి. అవునా కదా? హల్లెలూయా. బిడ్డల్ని కనాల్సిన బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆ భాగ్యం ఎవరికి ఇచ్చాడు? స్త్రీకి ఇచ్చాడు. హల్లెలూయా. కానీ కొంతమంది అతివాదులు నేను మార్పిడి చేయించుకొని ఇక్కడెక్కడో నేను పొట్ట పెట్టించుకొని ఇక్కడెక్కడో నేను పిండాన్ని పెట్టించుకొని నేను కంటాను. కన్నారల్లాగా తెలుసా మీకు? పురుషులు కూడా కన్నారల్లాగా తన గర్భాన్ని చీరించుకొని పిండాన్ని లోపల పెట్టించుకొని ఒక పక్క పెంచి పెద్ద చేసి కన్నటువంటి వాళ్ళు ఆపరేషన్ చేసేది ఇతరులు మరొక కన్నాంటి ఇంకోలాగా అనుకోవచ్చు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? అతివాదులు. దేవునికి వ్యతిరేకంగా చెలరేగేటటువంటి ఈ బిడ్డలు ఈ లోకంలో లేకపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎవరికి దేవుడు ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యతని మనం 100% నెరవేర్చగలిగితే నువ్వు తప్పకుండా దేవుని బిడ్డగా నువ్వు ఉండగలుగుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకో చూద్దామండి. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి
ఇటు అటుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇక మానుదునా అని వాటితో నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి తెలుసు అంజూర పండు? హల్లెలూయా. వస్తుంది ఇంగ్లీష్ లో పిగ్ అది అంటారు, దాన్ని పిగ్ అనేది అంటారు, పిగ్ ఫ్రూట్ ఏదంటారు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంజూరపు పండు. అంజూరపు పండు యొక్క గొప్పదనం ఏంటో తెలుసండి? బైబిల్లోనే ఉంది మనకి ఉదాహరణ. హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఆ పుణ్యం ఏదేసి కట్టమని దేవుడే చెప్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగాక. ఏం చేద్దంటే అందులో ఏముందో దేవునికి తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే సృష్టించింది ఆయన. నీలో ఏముందో ఆయనకే తెలుసు, కానీ అది నువ్వు గ్రహించట్లేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు నీలో నాలో ఏం పెట్టాడో మనం గ్రహించట్లేదు. హల్లెలూయా. అంజూరపు ముద్దను నూరి ఆ యొక్క పుండె మీద వేసి కట్టమన్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారండి అంటే అంజూరపు ముద్దలో కూడా, అంజూరపు పండులో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మీకు ఎప్పుడైనా మనం చూడండి, ఇప్పుడు ఈ మన భూమి మీద అనేక చోట్ల మనకి రకరకాలైనటువంటి ఔషధాలు లేక రకరకాలైన మందులు దొరుకుతూ ఉంటాయి కదండి. వాటన్నిటిని దేంతో తయారు చేస్తారంటే ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్ల నుండి తీసినటువంటి బెర్రల్లో నుంచో, ఏరులో నుంచో, కాండంలో నుంచో, చిగురులో నుంచో, పండులో నుంచో తయారు చేసినటువంటి ఇవన్నీ కూడా. హల్లెలూయా. కాబట్టి మనిషిలో కూడా అనేకమైనటువంటి గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు అనేకమైనవి ఉన్నాయి. దేవునికి మరి దేవుని, అలాగే నీ పక్క వారిని, నీ కుటుంబీకుల్ని, తల్లిదండ్రులని, బంధుమిత్రుల్ని, రక్తసంబంధుల్ని, భార్యని, నీ బిడ్డల్ని, నీ బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరినీ సంతోషపట్టగలిగే గుణాలు కూడా మీలో ఉన్నాయి. హల్లెలూయా. కానీ వాటిని విస్మరించున్నాం మనం. హల్లెలూయా. అవునే కదండి, విస్మరించున్నామా లేదా? హల్లెలూయా. ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ముగ్గురు ఒకేలా ఉండరు. ఒక తల్లికి ముగ్గురు పుడతారు, ముగ్గురు ఒకేలా ఉండరు. అంటే మేము ముగ్గురు కాబట్టి మేము ముందు చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగాక. ముగ్గురు ఒకేలా ఉండరు. నేను దేవుని వాక్యం చెప్తున్నాను, మా తమ్ముడు చెప్పలేదు. వాళ్ళకి వేరే స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. ఆ స్కిల్స్ ఎలాంటి అంటే లోకానికి సంబంధించినటువంటి స్కిల్స్. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ముగ్గురిని సృష్టించాడు. ఒకే తల్లి కన్నది, ఒకే రీతిగా కన్నది, కానీ వాళ్ళ గుణగణాలు వేరు. హల్లెలూయా. వాళ్ళ రూపురేఖలు వేరు, వాళ్ళ గుణగణాలు వేరు, వాళ్ళ జీవిత స్టైల్ వేరు, అంతా వేరు. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిలో కూడాను దేవుని యొక్క గొప్ప గుణాలు దేవుడు పెట్టి ఉన్నాడు. వాటిని గ్రహించి వెలికి తీసి సాన పెట్టినట్లయితే దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కసారి మనం అందరం కళ్ళు మూసుకొని ఆలోచిద్దాం. ప్రభువా, నాలో ఏ గుణం పెట్టావు, ఏ మంచి పెట్టావు, ఏ చెడు పెట్టావు నాకు బయలుపరుచు తండ్రి అని ప్రార్థించు. తప్పకుండా దేవుడు నిన్ను బయలుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి చెట్లు అంటున్నాడు ఈయన, గట్లు అంటున్నాడు ఈయన, ఏంటి ఈయన మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? అనుకోకండి అలాగా. హల్లెలూయా. అనుకోకండి ప్రియమైనటువంటి బిడ్డలారా. దేవుని వాక్యము మీకు తెలుసో తెలియదో, యేసు క్రీస్తు ప్రభులు వారు ఉపమానము లేక ఏ బోధ ఆయన చేయలేదు. ప్రతిదీ కూడా ఉపమాన రీతిగా ఆయన బోధించాడు. ఎందుకంటే ఉపమాన రీతిగా బోధించే తప్ప మనకి చెవులకి ఎక్కదో డైరెక్ట్ గా వాక్యంలోకి వెళ్ళిపోయామనుకోండి, డైరెక్ట్ గా ఉన్నట్టుగా చెప్తాడు. ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం జరిగింది ఎంఎస్ గారు. ఇప్పుడు ఎందుకండి అది మాకు? అవునే కదా. మేము ఎక్కడున్నప్పుడు కంప్యూటర్ యుగంలో ఉన్నప్పుడు మా సెల్ ఫోన్ తీసుకుని సరిపోతుండే. మీరేంటి మాకు చెప్పేదా? మా సెల్ ఫోన్లు ఎన్ని ఉన్నాయనుకున్నారు? చాలా ఉన్నాయి. హల్లెలూయా. చాలా ఉన్నాయి. కానీ ఏది నిన్ను దేవుడికి నడిపిస్తుంది? సెల్ ఫోన్లు చాలా ఉన్నాయి. నేను ఒప్పుకుంటాను, నేను చూస్తా, అవకాశం దొరికినప్పుడల్లా చూస్తా. హల్లెలూయా. కాబట్టి ఆ బైబుల్, అదే ఆ యొక్క సెల్ ఫోన్ లో ఏముందో, దేవుడు ఆ సెల్ ఫోన్ లో నీ కోసం ఏం పెట్టాడో, నువ్వేం చూడాలో నువ్వు యోచన చేసి దాన్ని ఎన్నుకొని దేవుడికి ఇష్టమైన రీతిగా నువ్వు చూసావనుకోండి, తప్పలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు చేయొద్దన్నా పని చేస్తామంటే ఆయనకి కోపం వస్తుంది. ఏదో ఒక రోజున ఒక దెబ్బ కొడతాడు, మామూలుగా కాదు మళ్ళా. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని నన్నే కొట్టాడు ఆయన. 35 సంవత్సరాల నుంచి లేకపోతున్నాను అసలు. హల్లెలూయా. హల్లెలూయా.
వెచ్చలవిడిగా డబ్బులు ఎలా ఉంటే ఎలా ఖర్చు పెట్టేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు చేసేవాళ్ళు. అది లేకుండా చేస్తున్నాడు. నా దగ్గర నీకు ఏది కావాలో అడుగు, అప్పటికప్పుడు ఇస్తాడు. నాకు కావాలంటే దాచుకోవడానికి కూడా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేన్నైనా సరే మీరు మరి జాగ్రత్తగా నీలో ఉన్నటువంటి మంచి గుణాలని, మంచి ఇదిని మీరు జాగ్రత్తగా వాటిని వెతికి వాటిని మరి మీరు ఎన్నుకొని దాని ద్వారా మీరు ముందుకు సాగినట్లయితే ప్రియమైనటువంటి బిడ్డలారా మన జీవితాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన చెప్పి ప్రతి మాటను కూడాను మనం అధ్యయనము చేసి మనం అనుసరించినట్లయితే దేవుడు నా జీవితాల్లో అనేక అద్భుత ఆశ్చర్యాలు చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును. ఇంకేమన్నాడు? వెతకు వారికి దొరుకును, దేవునికి మహిమ కలుగును గాక. గుమ్మ ముందు నిలబడి పడుతున్నాడంట ఆయన. నువ్వు తీస్తున్నావా లేదా? నీ స్వరము, దేవుని స్వరము నువ్వు గమనించగలుగుతున్నావా? దాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? హల్లెలూయా. ఆలోచన చేసుకుందాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. మరి ఇప్పుడు 2 సెటిల్ అయిపోయి మన మధ్యన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటు తరువాత నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్లి నడుగుగా, ద్రాక్షవల్లి దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చిదనా అనిందంట. హల్లెలూయా. ద్రాక్ష పండు గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికీ తెలుసు కదా. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. నేను స్వయంగా హైదరాబాదులో మా మేనమామ గారు ఉండేవారు. ఆయన ద్రాక్ష తోటలో పనిచేసేవారు భార్య భర్తలంతా కూడా. ఒకరోజు నేను ముంబై వెళ్తూ అక్కడ దిగి వెళ్ళాను నా దగ్గరికి చూడడానికి. అబ్బా ఎలా వేలాడుతున్నాయంటే ఆ గుత్తులుగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చక్కని రీతిలో ఎంత చూడడానికి ఎంత కమ్మగా ఉంటాయో అవి. అంత కమ్మదనమే కాదు ప్రియమైనటువంటి బిడ్డలారా, అందులో కూడా గొప్ప శక్తిని దేవుడు దాచించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపిస్తానన్నప్పుడు వీళ్ళ దేశంలో ఏమున్నాయి వెళ్ళి చూద్దామని వేగి చూడడానికి వెళ్ళారు. తెలుసా మీకు? హల్లెలూయా. అప్పుడు అంటే ఒక ద్రాక్ష గెలని కావడేసి మోసుకొచ్చారంట. నేను రిఫరెన్స్ చూపించడానికి సమయం లేదు కానీ మీరు చూడండి, బైబిల్లో ఉంటది. ద్రాక్ష గెలల్ని భుజాన్నేసి మోసుకొచ్చారంట ఇద్దరు, కరగట్టుకుని మధ్యలో అంత పెద్ద పెద్ద గెలలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో ఉండేవేమో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవునిని మానవులను కూడా సంతోషపెట్టగలుగుతున్నారు. హల్లెలూయా. దాన్ని కూడా రకరకాలుగా ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. ఆల్కహాల్ గా ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. వైన్ తీస్తారు, దాంట్లో నుంచి వైన్ అంటారు. దాన్ని ద్రాక్ష రసం నుంచి ఊరబెట్టి దాన్ని తీస్తారు, దాన్ని వైన్ అంటారు. అది నిశా ఉంటుంది ఊరబెడితే. కానీ అప్పటికప్పుడు నువ్వు కాయలు పిండుకొని తాగినట్లయితే అది శ్రేష్టమైనది. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, మానవులను దేవునిని కూడా. ఇప్పుడు మీ మధ్యన ద్రాక్షరసం ఉంది, అది ఎలా మారిపోయింది? మన మధ్యలో దేవుని రక్తముగా మారిపోయింది. హల్లెలూయా. అంటే దేవుని రక్తము రక్తములాగా పవిత్రమైందని అర్థం చేసుకోవాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే ద్రాక్ష రసాన్ని కనుక నువ్వు ఊరబెడితే లేక ఒక నెల రోజులు ఒక పాత్రలో పెట్టి మూత పెడితే అది వైన్ గా నిషాగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ద్రాక్ష పళ్ళు తిన్నప్పుడు నీకు శక్తి బలము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని మహిమపరచడానికి ఆయన సన్నిధిలో ద్రాక్షరసముగా వచ్చినటువంటి ఆయన యొక్క శరీరంలోంచి కారిన రక్తానికి సాదృశ్యంగా మనం ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాం. అది ఎంత పవిత్రమైందో మనం ఒకసారి ఆలోచించేద్దామండి. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దానికి. మరి అలాంటి గొప్పతనాన్ని నేను రాజుగా ఉండనా, అబ్బాబే నేను వదిలిపెట్టనమ్మా అని చెప్పి ద్రాక్ష చెట్టు కూడాను సరైన చక్కని సమాధానం చెప్పింది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇందాక చెప్పాను ఉదాహరణ. మీరు దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నప్పుడు ఎవరైనా కూడా మిమ్మల్ని ప్రేరేపించగలిగి వారిని బయటికి తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తే నువ్వు దాన్ని వ్యతిరేకించి దాన్ని చెయ్యక
దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు వింటూ దేవుని యొక్క వాక్యానుసారముగా నీవు నేను జీవించగలిగితే ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా మనం ఉండడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. అలాగే ఇంకా ఇంకా ఉన్నాయి చూడండి. ముందుకెళ్తే అప్పుడు చెట్లనియు నీవు వచ్చి మమ్మును ఏలమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనాను దేవదారు చెట్లని కాల్చివేయనని చెట్లతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెట్ల గురించి మన భారతదేశంలో చాలా వివాదం ఉంది ఈ మధ్య కాలంలో. హల్లెలూయా. ఒక సినీ హీరో ఒక సినిమా తీశాడంట. నేను యూట్యూబ్ లో కామెంట్స్ చూశారనమాట. ఎలా అంటే, ఇప్పుడు ఎర్ర చందనం గురించి మనం వింటున్నాం కదండి. ఎర్ర చందనము ఉడ్డు అది చాలా విలువైనది, బంగారం కంటే విలువైనదిగా ఉంది ఈ రోజునది. హల్లెలూయా. అయితే దాన్ని స్మగ్లింగ్ చేస్తూ అనేక మంది కోటీశ్వరులు అవుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. హల్లెలూయా. దానికి సపోర్ట్ గా ప్రభుత్వాలు అధికారులు కూడాను మమేకమై వాటిని చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దానికి తగ్గట్టుగా సినిమాలు కూడా వస్తున్నాయి. నువ్వు స్మగ్లింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నువ్వు దొంగదనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నువ్వు ఇంకోటి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్టలింపు తిరగవచ్చు, నో ప్రాబ్లం. ఆడిని ఇండి చంపొచ్చు, నో ప్రాబ్లం. ఆడిని ఇండి చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ కూడా భూమి మీద జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవడు? సాతానుగాడు. హల్లెలూయా. గంజాయి లేక ఇంకోటి హెరాయిన్, కొకైన్, అది ఇది రకరకాలుగా దేవుడి మనుషులని మభ్యపెట్టి వాళ్ళని లాక్కుని వెళ్ళిపోయి వాళ్ళని పాతాళానికి తీసుకెళ్లిపోవడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు. దానికి భూలోక నివాసులందరూ కూడా ఏలికలు ఏకీభవించి అన్నిటిని వారు ఒప్పుకొని ఇల్లీగల్ గా జరుగుతున్న పని లీగల్ గా కూడా చేసేటటువంటి పరిస్థితులు దాపరించాయి. ప్రియమైనటువంటి బిడ్డలారా, వాటిని బారిన పడి మనోళ్ళు అనేక మంది యువతులు అంతమాత్రమే కాదు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఆడియడం లేదు, ప్రతి ఒక్కరూ బానిసైపోతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. ముండ్ల చెట్లు పెరుగుతున్నాయి, ముండ్ల చెట్లు వస్తున్నాయి మన జీవితాల్లోనికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటుంది ఇక్కడ? రండి నా నీడను ఆశ్రయించండి. మీరు ఎవడని వెళ్తాడండి? ఇప్పుడు పల్లెరుగా నుండి చింతనంలో మేము పాపం మాకు చెప్పులు కూడా ఉండి కాదు స్కూల్కి వెళ్ళేటప్పుడు డొక్కలోంచి అడ్డపడి ఎన్ని పల్లెరుగాలు గుచ్చిపోయో మాకు తెలియదండి. హల్లెలూయా. పల్లేరు గంపల చాలా మంది తిడతాడు. ఎవరు పల్లేరు గంపుతానా, ఏడుతానా, దీందానా అని తిడుతుంటారు మన వాళ్ళు. హల్లెలూయా. అంటే పల్లేరు చెట్టు అంత దరిద్రంగా ఉన్నవై నువ్వు, అలా తయారయ్యేవా నువ్వు, నీ బుద్ధులు అలా ఉన్నాయా కదా, నీ ప్రవర్తన అలా తిడతాంటారు లేదా? హల్లెలూయా. ఎవడైనా ముండ్ల చెట్టు కింద కూర్చుంటాడండి వెళ్ళి? హల్లెలూయా. మన పిలిపయ్య గారికి నేను ఫోన్ చేసినప్పుడల్లాను ఆయన ఒక చెట్టు కింద కూర్చుని ఉంటున్నాడు. చెట్టు కింద కూర్చుంటాడు. ఏమయ్యా సామే ఇల్లు ఉంది కదా, చెట్టు కింద కూర్చున్నావు అంటాడు. నీకే తెలుసయ్యా ఎంత హాయిగా ఉంటుందో దీని కింద కూర్చుంటాను. అక్కడే కూర్చుంటున్నాడు, అక్కడే భోజనం చేస్తున్నాడు, అక్కడే నీళ్ళు తాగుతున్నాడు. అక్కడ ఏంటి పని అన్నా నేను. 2 అంతస్తులు మేడ కట్టుకున్నావు, పైన పెద్ద ఇంకోటి మళ్ళీ ఇంకో టెర్రస్ ఉంది, ఎక్కడో దిక్కున ఉండొచ్చు కదా, ఏంటి చెట్టు కింద ఆ పెట్ల అయ్యి వేసేస్తాయి మరి జాగ్రత్త. నీకు తెలీదయ్యా ఎంత బాగుంటుందో తెలుసా? రాయలసీమరా అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంత గొప్ప భాగ్యాన్ని ఈ భూమి మీద చెట్లకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను చెట్లతో పోలుస్తున్నాడు. గమనించావా లేదో? నువ్వు నీలో ఈ గుణాలున్నాయా? నీలో ఈ ఔషధ గుణాలున్నాయా? నీలో ఈ గొప్పతనం ఉండిందా? నువ్వు ఇది చేయగలుగుతావా, అది చేయగలుగుతావా? ఒకసారి ఆలోచన చేసుకోమని దేవుడు మన మధ్య ఈ ఉపమానాన్ని మన మధ్యలో పెట్టాడు ఈ మధ్యాహ్నకాల సమయంలో. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎలా ఉన్నావు? హల్లెలూయా. ఎలా ఉన్నాం మనం? ఒలీవ చెట్టులా ఉన్నామా? అంజూరపు చెట్టులా ఉన్నామా? ద్రాక్ష చెట్టులా ఉన్నామా? లేక ముండ్ల పొదలా ఉన్నామా? ఎలా ఉన్నాం?
హల్లెలూయా. మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియమైనటువంటిలాగా. అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ పట్ల దేవుడు చెయ్యనై ఉన్నాడు. హల్లెలూయా. నీ ద్వారా చెయ్యనై ఉన్నాడు. హల్లెలూయా.